హాయ్ అండి అందరికి. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సీఫుడ్ కలిగితే కనిపిస్తాం దాని ఎక్సల్ మొత్తం అంటారు ఎక్సల్ దానివల్లే మీకు మద్రాస్ చెన్నై అనేది వై డి బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ద పోర్ట్ బాంబే అనేది వై డి బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్ మచిలీపట్నం will someday become another Bombay కలిగితే కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ Andhra Pradesh is having 10 ports. For petrochemical, port is required. Green energy for export, again, port is required. So both are possible, as you rightly mentioned. Now there is a huge demand also to create green hydrogen, all these things. Now that is the future. పోర్టు వస్తేనే బాగుపడే ప్రాంతాల దిశ బాబర్పాడు మచిలీపట్నం ప్రకాశం జిల్లాలో రామాయపట్నం ఇటువంటి పోర్టును తీసుకొని వచ్చి కట్టడానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చేశారు. కానీ 15,000 కోట్ల రూపాయలు ఆ జిల్లాలను కూడా పూర్తిగా మార్చేసే పని. చూసారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన వెళ్ళారు. దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు ఆయన ఏపీలో కొంతమంది పెట్టుబడిదారులు ఏపీకి రావాలంటే వాళ్ళు కొన్ని మౌలికమైన వసతులు చూస్తారు. ఏంటంటే వాళ్ళు చేసిన ఉత్పత్తిని వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేయాలి, వేరే దేశాలకు ఎగుమతి చేయాలన్నప్పుడు వాళ్ళు రాష్ట్రంలో పోర్టులు ఉన్నాయా, సముద్ర తీరం ఎంత ఉంది, అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు దాని సందర్భంలో భాగంగా ఆ విషయానికి వివరణించే భాగంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారనమాట. ఏంటంటే ఏపీలో దాదాపు 10 పోర్టులు ఉన్నాయి. ఆ 10 పోర్టుల ద్వారా మీరు ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు, మౌలిక వసతులు చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బదిలీ ఇవ్వటమే జరిగింది. అయితే దీనిని ఆసరా చేసుకున్న వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ మీడియా, వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోర్టులు కట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించారు. పోర్టులు కడితే జాబులు వస్తాయి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల్ని ఏపీకి తీసుకురావడం కోసం అదే పోర్టులని చూపిస్తున్నారు. చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో అభివృద్ధి చేసిండో అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఈ వీడియోని అయితే వైరల్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీనే కాదు, ఒక దేశం బాగా డెవలప్ కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, అలాగే ఫోన్స్ కానీ, ఇలా ఈవీ వెహికల్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయితే అక్కడ మనకి జాబులు క్రియేట్ అవుతాయి. దానిలో కీలకమైన పాత్ర పోషించేది ఏంటంటే పోర్టులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందుకోసం పోర్టులు అభివృద్ధి చేస్తాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు దాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ముఖ్యంగా జాబ్స్ అంటే ఐటీ ఇండస్ట్రీయే కాదు, జాబ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా అని చెప్పేసి వాళ్ళు తమకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ యొక్క పోర్టుల విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దావోస్లో మాట్లాడిన విషయాలు తమకు అనుకూలంగా వాళ్ళైతే మార్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు చైనా ఆ స్థాయిలో డెవలప్ కావడానికి ఓన్లీ అక్కడ ఐటీ ఇండస్ట్రీయే కాదు కీలకంగా పాత్ర పోషించింది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఈరోజు ప్రపంచం మీద చైనా ఈ స్థాయిలో తన ప్రభావాన్ని చూపుతుంది, అమెరికాని కూడా ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చింది అంటే దానికి కీలకమైన పాత్ర ఏంటి అంటే చైనా ఈరోజు తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని చాలా డెవలప్ చేసుకుంది. ఇప్పుడు ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ అయితే ఓన్లీ ఐటీ వాళ్ళకి జాబ్లు వస్తాయి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకో అందరికీ జాబ్లు వస్తాయి. జాబ్ క్రియేషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇదే విషయాన్ని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ యొక్క విషయం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.